దేవుని నామము మహింపరచబడును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనము. నీతిమంతునికి వచ్చు ఆపదలు అనేకములు, వాటి నుండి యెహోవా తప్పించును. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు అనగా ప్రభువును ఆశ్రయించినటువంటి వారు, ప్రభు యందు నిరీక్షణించినటువంటి వారు, ప్రభు యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడిచేవారు. వారికి అనేక ఆపదలు వస్తూ ఉంటాయి, అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, అనేక వ్యాధులు, అనేక బలహీనతలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిలో దేవుడు కృప చూపించి తప్పిస్తూ ఉంటాడు, విడుదల చేస్తూ ఉంటాడు. నీతిమంతులకి ఆపదలు వచ్చినప్పటికీ వాటి నుండి దేవుడు విడిపించి సహాయం చేస్తాడు. అనీతిమంతులకు అలా జరగకపోవచ్చు, కానీ నీతిమంతులుగా ఉంటే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేసి మన పక్షమున ఉండి మనకు జయమునిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. దేవా, మాకు కలిగే ఆపదలన్నిటి నుండి విడుదల చేస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభువా, విడిపిస్తానంటున్నారు నాయనా. మా బాధలన్నిటి నుండి మీరు విడిపించి నీ కృపతో తృప్తిపరిచి బలపరచమని, తోడుగా ఉండమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.